ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభలను సర్కార్ నిర్వహిస్తోంది. అంతేకాదు, ఇన్నాళ్లు పార్టీ కోసం కృషి చేస్తున్న నేతలకు పదవులు సైతం ఇచ్చేందుకు సర్కార్ రెడీ అయింది. ఇప్పటికే 37 మంది నేతలకు నామినేటెడ్ పోస్టులను కేటాయించారు. రేపో మాపో మరో 50 నుంచి 100 నేతలకు నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తారని చెబుతున్నారు. అటు పార్టీకి కూడా కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. చాలా రోజుల తర్వాత పార్టీకి కొత్త చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమించారు. అయితే పార్టీ చీఫ్ పదవి చేపట్టడమే ఆలస్యం. పార్టీలో అన్ని పదవులను భర్తీ చేయాలని టీపీసీసీ చీఫ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొత్తగా మహిళా కాంగ్రెస్ చీఫ్ పదవి ఎవరికి ఇస్తారనేది కీలకంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర మహిళా చీఫ్గా సునీతారావు ఉన్నారు. ఆమె పదవి కాలం పూర్తయి దాదాపు 5 నెలలు దాటింది. అయినప్పటికీ ఆమెనే కంటిన్యూ అవుతున్నారు. అయితే పార్టీకి కొత్త ప్రెసిడెంట్ వస్తారని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా పార్టీ ప్రెసిడెంట్ నియామకంపై టీపీసీసీ ఫోకస్ పెట్టడంతో మహిళా నేతలు కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు మహిళా చీఫ్ పదవిని దక్కించుకునేందుకు ఢిల్లీలో లాబియింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. అటు సునీతారావు కూడా తనను మరోసారి కంటిన్యూ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. తాను పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, తనపై దాదాపు 10కి పైగా కేసులు కూడా ఉన్నట్లు ఆమె చెబుతున్నారట. పార్టీ కష్టకాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తనకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. ఒకవేళ అధ్యక్ష పదవి ఇవ్వని పక్షంలో నామినేటెడ్ పోస్ట్ అయినా ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్లు సమాచారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ టికెట్ ఇచ్చినా సునీతారావు గెలవలేకపోయారని మరికొందరు నేతలు గుర్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అయితే సరితా తిరుపతయ్యది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అధిష్టానం పెద్దలు ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జోగులాంబ గద్వాల నుంచి పోటీ చేసిన సరితా తిరుపతయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొన్నటి వరకు నామినేటెడ్ పోస్టు కోసం ప్రయత్నించిన సరిత మహిళా చీఫ్ పదవి ఇస్తే పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పినట్టు తెలిసిందే. హైకమాండ్ పెద్దలు కూడా సరిత అయితేనే పార్టీకి మరింత లాభం జరుగుతుందని భావిస్తున్నారట. మరోవైపు ఓసీ లీడర్లు కూడా పార్టీ చీఫ్ పదవి రేసులో ముందున్నారట. ఓసీలకు అవకాశం కల్పిస్తే బడంగపేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి తన పేరును పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ముగ్గురు నేతలే కాదు, మరికొందరు లీడర్లు కూడా తమ పేరును పరిశీలించాలని హైకమాండ్ను కోరినట్లు గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే మహిళా చీఫ్ విషయంలో మాత్రం పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్లోనూ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో మహిళా ఓటర్లు కీలకమని అధికార పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సరైన నేతకే మహిళా చీఫ్ పదవి ఇస్తే పార్టీకి మరింత బూస్ట్ అవుతుందని పార్టీ పెద్దల ఆలోచనగా ఉందట. ఏది ఏమైనా పార్టీ మహిళా చీఫ్ ఎంపికలో గొడవలకు తావు లేకుండా అందరి సలహాలు, సూచనల మేరకే సదరు నేతలను ప్రకటించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.